హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ allinone తెలుగు. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టే రెసిపీ, అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఈ ఎగ్స్ని ఉడికించిన ఎగ్స్ని తీసుకొని ఈ విధంగా నైఫ్తో ఈ విధంగా కార్లు లైన్స్ పెట్టుకొని ఒక్కొక్క ఎగ్గును ఇందులో వేసేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకుంటూ మనం ఎగ్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఈ ప్యాన్ను కదుపుతూ ఉంటే ఎగ్స్ అన్నీ మనకు రౌండ్గా చుట్టూ కూడా ఒకే విధంగా సేమ్గా ఫ్రై అవుతాయి. లేదు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా మనకు ఈ కారపొడి అనేది మాడిపోయి ఎగ్స్ అన్నీ కలర్ చేంజ్ అవుతాయి. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ప్యాన్ని కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎలాంటి స్పూన్ కూడా యూజ్ చేయొద్దు. సో ఇవి ఫ్రై అయినాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 స్పూన్స్ పల్లీలు వేసుకొని పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి నువ్వులను వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ నువ్వులను కూడా వేసుకున్న తర్వాత అలాగే 2 స్పూన్స్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, దాల్చిన చెక్క, బగారాకు, మిరియాలు, ఇలాచీలు, ఎండు కొబ్బరి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ఇవి ఒక జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఇది ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలుపుకోవాలి. పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగినంత కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం వేసి అలాగే మనం ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా పొడులు ఇందులో వేసేసుకోవాలి. ఈ పల్లీలు, నువ్వులు, ధనియాలు అన్నీ వేసి వేయించాం కదా మసాలా, ఇదంతా వేసుకొని ఇందులోనే అంతా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా చక్కగా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత చింతపండు రసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలిపి ఇందులోకి మనం ఇంకొక 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఒక 5 నిమిషాల తర్వాత అంతా చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ని ఒక 5 మినిట్స్ ఈ పులుసు బాయిల్ అయిన తర్వాత వేసుకోవడం వల్ల మనకు ఈ ఎగ్స్కి మనం పెట్టుకున్న లైన్స్ ఉన్నాయి కదా, అందులోంచి ఎగ్స్ మంచిగా పులుసు అనేది మసాలా అనేది చక్కగా ఉడుకుతూ ఎగ్స్కి బాగా పడుతుంది. మరొక 10 నిమిషాల పాటు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలితే మనకు కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూస్తే ఇంకా మనకు ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. చూడండి ఎంత బాగుందో. గ్రేవీ, చిక్కటి గ్రేవీతో ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎగ్ అంతా మనకు ఈ మసాలా అంతా ఎగ్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కూర. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.